వైసీపీ ప్రభుత్వంలో అనేక రకమైనటువంటి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అనేక సమస్యలపై నెట్టినటువంటిని గతంలో మనం చూసాం. అయితే మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వచ్చిన 15-20 రోజుల్లోనే దాదాపు పింఛన్ పెంచాం. మనం గతంలో చూస్తే 1000 రూపాయల పింఛన్ని 4 సంవత్సరాలు పెంచారు వాళ్ళు. అంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే అవసరం ఉంది. ఆదినారాయణ గారు సబ్జెక్టు కరెక్ట్. తెలుగుదేశం ప్రభుత్వం కాదు, మీ కూటమి ప్రభుత్వం, అది మర్చిపోతున్నారు మీరు. మీది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తాం. ఇటు మా పవన్ కళ్యాణ్ గారైనా, ఇటు కేంద్రం నుంచి మన బడ్జెట్ లో కూడా చూసాం. ఈ రాష్ట్రానికి ఏమైతే అవసరమో, ఇటు పోలవరం ప్రాజెక్ట్ అయినా, అనుసంధానమైనటువంటి రోడ్లైనా, ప్రజలకు అవసరమైనటువంటి మన అమరావతి రాజధాని అయినా కూడా, ముఖ్యంగా మనకి ఏ రాష్ట్రానికి పోయినప్పటికీ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక క్యాపిటల్ సిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్యాపిటల్ సిటీ ద్వారా అనేక రకమైనటువంటి మనకు సంపద వస్తుంది. ఆ సంపద ద్వారా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం ఉంటుంది. అదే కోణంలో చూస్తే మనము గతంలో అమరావతి అనేది మనం శంకుస్థాపన చేసినప్పటికీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా అక్కడ ఏ ఒక్క రోజు కూడా అమరావతి దగ్గర పనులు జరగలేదు. అదే తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ 7 నెలల్లోనే అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. మరి ముఖ్యంగా అదే విధంగా చూస్తే పింఛన్లు పంపిణీ చేశాం, మరి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, మరీ ముఖ్యంగా ఉచిత బస్సుది కూడా కొన్ని ప్రణాళిక తయారైతుంది. అది కూడా తొందరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాం. అదే విధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మనకి ఏదైతే స్కూల్స్ మనం మాట ఇచ్చాం, పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడింది కాబట్టి తప్పకుండా కూడా అది కూడా ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత వాళ్ళకు కూడా మనం ఇచ్చిన పాట విద్యా పరచాలా, ఖచ్చితంగా కూడా మనం ఆ మాట కూడా నెరవేర్చే భాగంలో ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. రైట్. ఆదినారాయణ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం సుజాత కాజో గారితో మాట్లాడదాం. సుజాత గారు, ఏంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 అనుకుంటా, ఆ రోజున ప్లేనరీకి ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ టైంలో మిగతా అన్నీ మనం మాట్లాడుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుంది. రానున్న రోజుల్లో మీ దిశానిర్దేశం ఏంటి, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు, ప్రధానంగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చేయలేకపోయారు, వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఓన్లీ పార్టీ ప్లేనరీగానే చేస్తారా అది, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా జరుగుద్దా దానిలో? సార్, లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన పార్టీ నేతలు ఈ గత ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి శాఖల్లో వాళ్ళు తీసుకున్న శాఖల్లో ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే చాలా ప్రత్యక్షంగా మనకి ఒక గ్రామాల్లోకి వెళ్తే కనుక, అంటే పండగకి, సంక్రాంతి పండగకి పక్కనున్న రాష్ట్రాల నుంచి గ్రామాల్లోకి వచ్చిన వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి అభివృద్ధి. పవన్ కళ్యాణ్ గారి శాఖే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న మంత్రులందరూ కూడా వారి వారి శాఖల్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ప్రజలకి ఏది అత్యంత అవసరమో ముందు అన్నది ఆలోచించుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలాగే రాష్ట్రాన్ని, అంటే అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఒక పక్క అప్పుల కూబులోంచి బయటకు తీసుకొస్తూ, ఇంకో పక్క ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో ప్రజలకు ముఖ్యంగా చేయాల్సినవి ఫస్ట్ ప్రయారిటీ వైజ్ అవన్నీ చేస్తూ, అంటే విద్య కానీ, వైద్యం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కానీ, అలాగే రోడ్లు కానీ, ఇటువంటి మినిమం బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకి అవన్నీ చేసుకుంటూ, అలాగే అభివృద్ధి, సంక్షేమం అన్నది రెండు పడవలుగా రెండు కూడా ఒకే విధంగా అభివృద్ధి చెయ్యాలి. అంటే రెండు కూడా ఒకటే టైంలో జరగాలి. సంక్షేమ పథకాలు కానీ, ఈవెన్ అభివృద్ధి కానీ. కేవలం సంక్షేమ పథకాల మీద, ఉచిత పథకాల మీద ఆధారపడిపోతే అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిపోతుంది, ఏ విధంగా అప్పుల్లోకి వెళ్ళిపోతాం, తద్వారా వచ్చే తరాలకి కానీ, రాబోయే తరాలకు కానీ ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్నది ప్రత్యక్షంగా ప్రజలందరూ అనుభవించారు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక్కొక్క స్టెప్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వారందరికీ అర్థమైంది, కేవలం ఉచిత పథకాలు ఇస్తే నష్టపోయేది ప్రజలే అని చెప్పి ప్రజలకు అర్థమైంది. కాబట్టి
ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారండి. ఇగో అలాగే ఇంతకీ ప్లీనరీలో ఒకటి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అలా పెడితే మీ జనసేన క్యాడరే కంప్లీట్ అసంతృప్తితో ఉంది. కూటమి ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిన మర్యాద మీకు ఇవ్వలేకపోతుందని లోయర్ స్థాయిలో ఉన్న క్యాడర్ అందరికీ కూడా ఒక సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా కూడా బయట ప్రచారం జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రతిదానికి మరి మార్చి 14వ తారీఖున మీ క్యాడర్ అందరికీ కూడా ఒక సమాధానం దొరికే అవకాశం ఉందా? ఒక విశ్వసనీయత దొరికే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక పార్టీ, రాజకీయ పార్టీకి క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ క్యాడర్ మీరు నిలుపుకోవాలన్నా, సంస్థాగతంగా మీరు అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీకు ఈజీ. ఈ 4 ఏళ్లలో జనసేన పార్టీ నిలదొక్కుకోలేకపోతే ఆ తర్వాత ఇంకా కష్టమవుతుంది. మార్చి 14కైనా దిశానిర్దేశం చేయనున్నారా పవన్ కళ్యాణ్ గారు? సార్, దయచేసి జనసేన పార్టీని సాంప్రదాయ రాజకీయ పార్టీలతో కలిపి చూడకండి. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు సిద్ధాంతాల మీద నడిచే పార్టీ ఏదైనా ఉందంటే 100% జనసేన అని కళ్ళు మూసుకుని చెప్పొచ్చు సార్. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పార్టీని నడిపించిన విధానం పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన డొనేషన్లు కూడా ఆయన తిప్పి పంపించేశారు చెక్లు. మీరు ఎలక్షన్స్ ముందు చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన ఇది ఎవరు కాదనలేదు సుజాత గారు. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఇది ఎవరు కాదనలేదు. నేను అదే Yes, చెప్పబోతున్నా. ఒక డౌట్, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను అక్కడికే ఒక వస్తున్నాను. డౌట్. ఇప్పుడు అక్కడికే మీ వస్తున్నాను. పార్టీలో Let's ఎవరైతే complete it. ఉన్నారో సుజాత గారు, మీ పార్టీలో ఎవరైతే ఉన్నారో లోయర్ స్థాయి క్యాడర్ ఉంటారు కదా, ఆ క్యాడర్ అందరూ కూడా మాకు సముచిత స్థానం దక్కలేదు, పోనే ప్రభుత్వం పార్టీ ఏదైనా గుర్తించినా గుర్తించకపోయినా కనీసం ప్రభుత్వం అయినా గుర్తించి మమ్మల్ని గుర్తించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ గుర్తింపు ఎందుకు దక్కలేదు? మరి రానున్న రోజుల్లో మీకు ఏమి ఇస్తాము, క్యాడర్ని ఏ రకంగా గుర్తిస్తామనే భరోసానైతే కల్పిస్తారా? సార్, జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఏది ఆశించకుండా రాజకీయ ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళం సార్. అందరికీ రాజకీయాలు కొత్త, మా అందరికి ఏది ఆశించకుండా కేవలం ప్రజల సంక్షేమం మాత్రమే దృష్టిలో అందరిది వదిలేయండి సుజాత గారు. అందరిది వదిలేయండి. మీరు ఎప్పటి నుంచో జనసేన పార్టీలో ఒక నేతగా, వీర మహిళగా ఉన్నారు. ఇంతకీ మీరు అధికార ప్రతినిధి ఎప్పుడు అవబోతున్నారు? మీరు అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందారా? మీకు అధికార ప్రతినిధిగా గుర్తింపు అవ్వాలని అవకాశం ఉందా? ఆశిస్తున్నారా? సార్, నేను అదే చెప్పబోతున్నానండి. నాలాంటి వాళ్ళ ఎంతో మంది కార్యకర్తలు డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళ పేరు కూడా బయటకు చెప్పుకోరండి. అలాగే గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకుని ఎన్నో ధర్నాలకు కానీ ఎన్నో పోరాటాలకు కానీ వచ్చిన వాళ్ళు మేము పార్టీకి అది చేసాం ఇది చేసామని బయటకు వచ్చి చెప్పుకోరండి. ఇది నా సామాజిక బాధ్యత. నేను పుట్టిన రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు, ఇది అని ఫీల్ అయ్యి వర్క్ చేస్తారండి. కనీసం గుర్తింపు కూడా కోరుకోరు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం నేను డిబేట్ లో వస్తాను, మీడియాలో వస్తుంటాను కాబట్టి కనీసం నా ఫేస్ రికగ్నైజ్ అయినా అవుతుంది బయటికి. కానీ ఆ రికగ్నైజేషన్ కూడా కోరుకోని వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారండి. కాబట్టి జనసేన పార్టీలో ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి, అది కూడా నిస్వార్థంగా కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, ఎప్పటికైనా గుర్తిస్తుంది. మేము పదవులు కావాలి అని చెప్పి మేము ఎప్పుడు పదవుల వెంట వెంపర్లాడమండి. అలాగే అలాని పార్టీ కూడా కష్టపడుతున్న వాళ్ళని గుర్తించకుండా వదిలిపెట్టదు. పార్టీకి కావాల్సింది కూడా నిబద్ధత కలిగిన కార్యకర్తలు కావాలి పార్టీకి. యాజ్ వెల్ యాజ్ మాకు కూడా పార్టీలో పనిచేసే అవకాశం ఇచ్చి, ఈ మాత్రం మేము ఈ మీడియా ముందుకు రావడానికి కూడా జనసేన పార్టీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిందండి మాకు. అదే 10,000 కింద భావిస్తాం మేము. ఏదైతే సామాజిక బాధ్యత కలిగిన నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక రాజకీయ వేదికను కల్పించిందండి జనసేన పార్టీ. కాబట్టి మా పార్టీలో పదవుల కోసమో ఇంకో దేనికోసమో, గుర్తింపుల కోసమో, గౌరవాల కోసమో వెంటపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాగే కూటమి ప్రభుత్వంలో మాకేదో అవమానాలు జరుగుతున్నాయని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు సార్. ఎక్కడో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడో ఒకటో రెండో చెదురుమదురు సంఘటనలు జరిగినాయి తప్ప ఎవరు మమ్మల్ని కించపరచలేదు, ఎవరు మమ్మల్ని అవమానపరచలేదు. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా తగ్గనివ్వరండి. మా గౌరవానికి ఎటువంటి భంగం రానివ్వరండి. మా నాయకుడి మీద మాకు ఆ భరోసా ఉంది. అలాగే ఆయన గౌరవానికి ఎవరైనా భంగం కలిగించాలని చూస్తుంటే జన సైనికుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో గతంలో చూసాం మనం. వైసీపీ ప్రభుత్వం మీద ఎలా ఒంటిగాలతో జన సైనికులందరూ వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ ఎలా పోరాటం చేశారో మా పోరాట స్ఫూర్తి అందరికీ తెలిసిందే. మా సోషల్ మీడియా బలం అందరికీ తెలిసిందే. కాబట్టి
జనసేన సైనికులకి ఎక్కడ కూడా లోటుపాటు లేదు, ఏది కూడా అవమానాలు జరగలేదు. అలా రైట్. అని ఇప్పుడు చెప్పి ఫైనల్ గా ఏం ఏదైతే చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ గా ఏం బాధ్యతలు చెప్తారు? అప్పజె ఫైనల్ గా ఏం